Hi friends, I am Shankar, Contract JL in English, working in Government Junior College, Mudigonda, Khammam district. Today topics degrees of comparison, intermediate syllabus మనకి ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా అడుగుతూ ఉంటారు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. Degrees of comparison, a person, thing, place is compared one to another is called degrees of comparison. ఒక వ్యక్తి గురించి కానీ ఒక ప్రదేశం గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ పోలికతో చెప్పినప్పుడు దానిని మరొక దానితో పోల్చినప్పుడు దాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. డిగ్రీ మీన్స్ ర్యాంక్, కంపారిజన్ మీన్స్ కొలేషన్. అంటే ఒక డిగ్రీని ఒక స్థాయిని మరియు కంపారిజ్ చేసినప్పుడు పోల్చినప్పుడు వాటి మధ్య సంబంధాన్ని ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్తో తెలియజేస్తాం. Adjectives are classified into three ways known as degrees of comparison to compare person, places and things they are. అవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి మూడు రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ. Here adjective is generally used just to declare a noun. An adjective without compare is called positive degree. In the positive degree is adjective or adverb is placed between has or so has. In negative comparison so has. Negative comparison lo so has అని మనం రాయాలి preferred. In this degree some sentences start with words such as no other or very few or some. For example, Naresh is a clever boy. ఇక్కడ నరేష్ అనేది పర్సన్ కాబట్టి నరేష్ మనం బోల్డ్ లెటర్స్ లో చూపించాం. మ్యాంగో ఈజ్ ఏ ఫ్రూట్. మ్యాంగో అన్నది థింగ్ అంటే వస్తువుగా చూపించాము. కోల్కతా ఈజ్ ఏ లార్జ్ సిటీ. కోల్కతా అన్నది ప్రదేశం కాబట్టి ప్లేస్గా చూపించాము. ఒక ప్లేస్ కానీ ఒక ప్రదేశం, థింగ్ అంటే విషయం, పర్సన్ అంటే వ్యక్తి, ఈ మూడింటి మధ్య విషయాలను తెలియజేయడంలో ఒక వ్యక్తి గురించి తెలియజేస్తే, ఒక వస్తువు గురించి తెలియజేసినప్పుడు కానీ ఒక ప్రదేశం గురించి తెలియజేసినప్పుడు కానీ దాన్ని పాజిటివ్ డిగ్రీగా మనం భావిస్తాము. నెక్స్ట్ వన్ కంపారిటివ్ డిగ్రీ. When compare between two persons or two things or two places is said to be comparative degree. In comparative degree ER is added. మనం కంపారిటివ్ డిగ్రీలో ER అనేది మనం కలుపుకుంటాం, అంటే ER అనేది వస్తుంది. ద అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్, అది అడ్జెక్టివ్ రూపంలో ఉండవచ్చు, అడ్వర్బ్ రూపంలో అయినా ఉండవచ్చు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దాన్. ఈ తర్వాత దీనికి మనం అదే స్ట్రక్చర్లో దాన్ అనేది వర్డ్ మనం యాడ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మోర్ కమ్స్ బిఫోర్ అడ్జెక్టివ్స్. ఇన్ దిస్ డిగ్రీ దాన్ ఎనీ అదర్. మనకి మోడల్ 1లో దాన్ ఎనీ అదర్ అనేది సెంటెన్స్ స్ట్రక్చర్స్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా ఓవర్ ఆర్ దాన్ మెనీ అదర్ అని కూడా ఇవ్వచ్చు. సెకండ్ మోడల్లో దాన్ మెనీ అదర్ అనేది ఇవ్వచ్చు. లేదా ఓవర్ ఆర్ అని రాసి దాన్ సమ్ అదర్ ఈజ్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నరేష్ ఈజ్ క్లెవరర్ దాన్ రాము. నరేష్ రాము కంటే క్లెవర్ అయిన వాడు. కాబట్టి ఇక్కడ నరేష్ని మరియు రాముని మనం కొంచెం బోల్డ్ లెటర్స్లో ఇచ్చాము, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీగా చెప్తాం. ఇక్కడ క్లెవరర్ అడ్జెక్టివ్ క్లెవరర్ మరియు ధ్యాన్ అనే వర్డ్ని మనం ఉపయోగించాం కాబట్టి ఇది అడ్జెక్టివ్గా ఉంది. మ్యాంగో ఈజ్ స్వీటర్ దాన్ యాపిల్. మ్యాంగో అనేది ఒక థింగ్ మరియు యాపిల్ అనేది ఒక వస్తుంది కాబట్టి ఈ రెండింటి మధ్య చెప్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్గా చెప్తాం. మధ్యలో అక్కడ అడ్జెక్టివ్ స్వీటర్ మరియు ధ్యాన్ అనే వర్డ్ని ఉపయోగించాం కాబట్టి ఇది రెండు వస్తువులను గురించి చెప్తున్నాం, మ్యాంగో అండ్ యాపిల్. కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ హైదరాబాద్. కలకత్తా అనేది హైదరాబాద్ కంటే పెద్ద నగరము కాబట్టి కలకత్తా అనేది ఇక్కడ ఒకటి, హైదరాబాద్ అనేది రెండు ప్రదేశాల గురించి మనం తెలియజేస్తున్నాం, టూ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ టూ పర్సన్స్. ఇక్కడ కంపేర్ చేసేది రెండు వస్తువుల కంటే ఎక్కువ వస్తువులను మనం కంపేర్ చేసినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తాం. అది థింగ్సే కావచ్చు, పర్సన్సే కావచ్చు, ప్లేసెస్ కావచ్చు.
ఈజ్ సెడ్ టు బి సూపర్లేటివ్ డిగ్రీ. దానిని మనం సూపర్లేటివ్ డిగ్రీగా చెప్తాము. ఇన్ ది సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ, మన సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అనే వర్డ్ని మనం జనరల్గా యాడ్ అవుతుంది అంటే ఉపయోగిస్తాము. టు ది అడ్జెక్టివ్ అండ్ ఇట్ ఈజ్ ప్రొసీడ్ బై ది. ఇక్కడ సూపర్లేటివ్ అనగానే మనం జనరల్గా ది అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాము. సమ్ టైమ్స్ ద మోస్ట్, ఒక్కొక్కసారి మనం మోస్ట్ అనే వర్డ్ కూడా ఉపయోగిస్తాం. సమ్ బిఫోర్ కమ్స్ బిఫోర్ ది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్లో ఈ ది మోస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నరేష్ ఈజ్ ది క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నరేష్ అనే వ్యక్తి అందరికంటే క్లాస్లో చాలా తెలివైనవాడు. క్లెవరెస్ట్ అన్నాం, అది సూపర్లేటివ్, దాని ముందు మనం ది అనే ఆర్టికల్ ఉపయోగించాం. కాబట్టి ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మందిని సంబోధన చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని చెప్తాము. ఇక్కడ మనకి మోర్ దాన్ 2 పర్సన్స్, కాబట్టి దీనిని సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాం. మ్యాంగో ఈజ్ ది స్వీటెస్ట్ ఇన్ ద ఫ్రూట్స్. ఫ్రూట్స్లో అన్నిటికంటే మ్యాంగో చాలా తీయనైనది, కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్గా చెప్పినాం. ది అనేది ఉపయోగించినాం, స్వీటెస్ట్ అన్నది కాబట్టి. మోర్ దాన్ 2 థింగ్స్, 2 వస్తువుల కంటే అన్నిటికంటే కూడా మ్యాంగోనే ఎక్కువ తీయనైనది అని చెప్తున్నాం. కలకత్తా ఈజ్ ది లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. కలకత్తా అనేది ఇండియాలోనే అతిపెద్ద నగరం అని చెప్తాం. కానీ మోర్ దాన్ 2 ప్లేసెస్ అంటే ఉన్న నగరాలలో కల్లా ఇది ఒక పెద్ద నగరము అని చెప్తున్నాం. ఓకే, అడ్జెక్టివ్ ఫార్మ్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిటివ్లో అడ్జెక్టివ్ ఫార్మ్స్ పాజిటివ్లో ఎలా మారుతుంది, కంపారిటివ్లో ఎలా మారుతుంది, సూపర్లేటివ్ ఎట్లా వస్తుందో చూద్దాం. షార్ట్ వోవెల్స్లో ఉన్నప్పుడు వెట్, వెట్టర్, వెట్టియెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. అట్లాగే డబుల్ ఓవెల్స్ లేదా డబుల్ కాన్సోనెంట్స్ ఉన్నప్పుడు క్లీన్, క్లీనర్, క్లీనెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్. వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈ అనే లెటర్ ఉన్నప్పుడు సేమ్ అట్లనే మనం పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఇట్లా చెప్పుకుందాం. నైస్, నైజియర్, నైజియెస్ట్. సింపుల్, సింప్లియర్, సింప్లియెస్ట్. వర్డ్స్ ఎండింగ్ ఇన్ వై లెటర్ ఉన్నప్పుడు మనం కూడా సేమ్ పై టేబుల్లోనే చెప్పుకోవాలి. ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్. ప్రెట్టి, ప్రెట్టియర్, ప్రెట్టియెస్ట్. నెక్స్ట్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లో వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఫుల్, ఐఎన్జి, ఈడి ఉన్నప్పుడు ఎట్లా మారుతుంది అంటే ట్రై సిలబిక్ వర్డ్స్ లేదా పాలీసిలబిక్ వర్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ పై టేబుల్కి కాకుండా వర్డ్స్ డిఫరెంట్గా మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి చూద్దాం. పాజిటివ్ ఎట్లా వస్తుంది, కంపారిటివ్ ఎలా వస్తుంది, సూపర్లేటివ్ ఎలా వస్తుంది. యూస్ఫుల్ ఉన్నప్పుడు మోర్ యూస్ఫుల్ అనాలి, మోస్ట్ యూస్ఫుల్ అనాలి. బోరింగ్ అన్నప్పుడు మోర్ బోరింగ్, మోస్ట్ బోరింగ్. అట్లాగే టైడ్ అన్నప్పుడు మోర్ టైడ్, మోస్ట్ టైడ్. ఇది కేవలం టెట్రాసిలబిక్ వర్డ్, పాలీసిలబిక్ వర్డ్స్కే ఈ టేబుల్ వర్తిస్తుంది. అంటే ఉన్నటువంటి పదంలో సిలబుల్స్ 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్డ్స్ని ఉపయోగిస్తాము. ఈ కంపారిటివ్, ఈ సూపర్లేటివ్ వస్తుంది, మోర్ కానీ మోస్ట్ కానీ. నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ 3 ఆర్ మోర్ సిలబుల్స్. ఇంకా 2 కంటే 3 ఉన్న సిలబుల్స్ పై విధంగానే మనం ఈ టేబుల్లో చెప్పుకుంటాము. ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. కంఫర్టబుల్ అన్నప్పుడు మోర్ కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. బ్యూటిఫుల్ అన్నప్పుడు కూడా అట్లనే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. ఇక ఇందులో ఎగ్జామ్షన్ ఉంటాయి, అంటే కొన్ని మినహాయింపులు, వాటికి ఏదో చూద్దాం. ఇక్కడ గుడ్ ఉన్నప్పుడు బెటర్, ది బెస్ట్ అంటాం. అట్లనే బ్యాడ్ అన్నప్పుడు వోస్ట్ అంటాం. మెనీ అన్నప్పుడు మోర్, మోస్ట్ అంటాం. ద మోస్ట్ అని కూడా చెప్పవచ్చు. మచ్ అన్నప్పుడు మోర్, ద మోస్ట్. లిటిల్ లేదా ఫ్లివ్ అన్నప్పుడు లెస్, ది లీస్ట్ అంటాం. ఫార్ అన్నప్పుడు ఫర్దర్, ద ఫర్దియెస్ట్ అని అంటాం. ఓల్డ్ అన్నప్పుడు ఓల్డర్, ద ఓల్డెస్ట్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ ది 3 degrees ఆఫ్ కంపారిజన్. కంపారిజన్లో ఎలా పాజిటివ్ వస్తుంది మరియు కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ వస్తుందో మనం చూద్దాం. మోడల్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మనం టైప్ ఏ, బి, సి, డిగా ఇచ్చాం. పాజిటివ్లో మనం ఎట్లా చెప్పుకుంటాం అంటే స్ట్రక్చర్ నో అదర్తో స్టార్ట్ అవుతుంది. హ్యాజ్, ఆబ్లిక్ లేదా సో హ్యాజ్గా మనం చెప్తాం. ఎగ్జాంపుల్, నో అదర్ యాక్టర్ హీజ్ యాజ్ టాల్ యాజ్ మహేష్. మహేష్ కంటే ఎత్తైన వాళ్ళు ఎవరు లేరు. కంపారిటివ్లో మెనీ అదర్, దాన్ ఎనీ అదర్గా చెప్తాం. మహేష్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ యాక్టర్. మహేష్ కంటే ఎత్తైన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మహేష్ కంటే అని ఈ కంపారిటివ్ అంటే పోల్చుతున్నాం. మహేష్ ఈజ్ టాలర్ దాన్
ఎనీ అదర్ యాక్టర్. నెక్స్ట్ సూపర్లేటివ్లో ది అనేది మనం ఆర్టికల్గా ఉపయోగిస్తాం. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మహేష్ ఈజ్ ది టాలెస్ట్ యాక్టర్. మహేషే ఇక్కడ అందరికంటే ఎత్తైన వాడు అనేది అర్థం అవుతుంది. నెక్స్ట్ మోడల్ బి అంటే రెండో మోడల్ వెరీ ఫ్యూ హ్యాజ్ అనేది స్ట్రక్చర్. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ హ్యాజ్ టాల్ హ్యాజ్ మహేష్. చాలా కొద్ది మంది మాత్రమే మహేష్ కంటే ఎత్తైన వాళ్ళు ఉండవచ్చు. అట్లాగే దాన్ మెనీ అదర్. మహేష్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్. సూపర్లేటివ్లో మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్. ఉన్న యాక్టర్లలో మహేష్ అనే వ్యక్తి చాలా ఎత్తైన వ్యక్తిగా చెప్తాం. నెక్స్ట్ మోడల్ 3 నాట్ హ్యాజ్. ఎగ్జాంపుల్ చరణ్ ఈజ్ నాట్ హ్యాజ్ టాల్ హ్యాజ్ మహేష్. చరణ్ అనే వ్యక్తి మహేష్ కంటే ఎత్తైన వాడు కాదు అని ఇది నెగిటివ్గా చెప్తున్నాం కాబట్టి నాట్ హ్యాజ్ ఇచ్చాం. అదే కంపారిటివ్లో ధ్యాన్ అనేది వస్తుంది. జనరల్గా మహేష్ ఈజ్ టాలర్ ధ్యాన్ చరణ్. మహేష్ యాక్టర్ చరణ్ కంటే ఎత్తైన వాడు అని చెప్పినాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోల్చినాం కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఓన్లీ 2 పర్సన్స్ వ్యక్తుల మధ్య పోలికతో కానీ పాజిటివ్ కానీ చెప్పినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఎట్టి పరిస్థితుల్లో రాయము. నెక్స్ట్ మోడల్ 4 అంటే డి అట్లీస్ట్ హ్యాజ్. మహేష్ ఈజ్ విత్ ఇన్ ది బ్రాకెట్ అట్లీస్ట్ హ్యాజ్ టాల్ యాజ్ చరణ్. కంపారిటివ్లో మహేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ చరణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ మహేష్. ఇది సేమ్ పైన ఉన్న మోడల్తోనే సమానంగా ఉంటుంది. దీనికి కూడా సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల్ని పోల్చినాం. ఎవరంటే మహేష్ అండ్ చరణ్. నెక్స్ట్ మోడల్ 5 సమ్ అట్లీస్ట్ హ్యాజ్. సమ్ యాక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ అట్లీస్ట్ హ్యాజ్ టాల్ యాజ్ చరణ్. అది పాజిటివ్. నెక్స్ట్ కంపారిటివ్లో చరణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ యాక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ కంపారిటివ్లో చరణ్ ఈజ్ నాట్ ది టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లో. ఇందులో మోడల్ 1, 2, 3, 4, 5 ఉంటాయి టోటల్గా. పాజిటివ్లో నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ స్మాల్ హ్యాస్ గోవా. గోవాది దేశంలోకెల్లా చాలా చిన్న స్టేట్ కాబట్టి ఏ స్టేట్ లేదు అని చెప్పడం జరుగుతుంది. గోవా ఈ స్మాలర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇండియా. ఇండియాలో ఇంకా ఏదైనా గోవాకి మించి ఏదైనా చిన్న స్టేట్ ఉందా అని దీని అర్థం. సూపర్లేటివ్గా గోవా ఈ స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. గోవా అన్నది అన్నిటికంటే చిన్న రాష్ట్రం అని చెప్పడం జరిగింది. అది మోడల్ 1గా చెప్తాం. మోడల్ 2లో వెరీ ఫ్యూ మెన్ ఇన్ ది వరల్డ్ హ్యాజ్ రిచ్ హ్యాజ్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా అంటే ఉన్న ధనవంతులలో అతను ఒకడు అని. ముఖేష్ అంబానీ ఈజ్ రిచర్ దాన్ మెనీ అదర్ మెన్ ఇన్ ద వరల్డ్. ముఖేష్ అంబానీ కంటే కూడా మిగతా వాళ్ళు ఉండవచ్చు అని చెప్తుంది ఇందులో. ముఖేష్ అంబానీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్. ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే ఉన్న వాళ్ళలో ఒక రిచెస్ట్ పర్సన్ అని చెప్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ ద జిరాఫీ. ద జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ద ఎలిఫెంట్. ఇక్కడ రెండు జంతువుల మధ్య పోలిక జరిగింది కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ అనేది ఉంటుంది. ఎలిఫెంట్ అన్నది ఈజ్ నాట్ సో టాల్ హ్యాజ్ జిరాఫీ. జిరాఫీ కంటే ఎలిఫెంట్ పొడవైనది కాదు అని చెప్పారు. కంపారిటివ్లో జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ద ఎలిఫెంట్. ఎలిఫెంట్ కంటే జిరాఫీయే పెద్దది అని చెప్పారు. కాబట్టి ఈ రెండు జంతువుల మధ్య పోలిక కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ అనేది ఉండదు. అట్లాగే 4th పాయింట్ హుండై కార్స్ ఆర్ హ్యాజ్ ఎక్స్పెన్సివ్ హ్యాజ్ మారుతి కార్స్. హుండై కార్స్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ మారుతి కార్ కంటే. అంటే మారుతి కార్స్ ఆర్ నాట్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ హుండై కార్స్. ఇది రెండు కార్ల మధ్య కంపెనీల మధ్య జరిగినటువంటి విషయం కాబట్టి దీనికి కూడా సూపర్లేటివ్ అనేది ఉండదు. నెక్స్ట్ 5th వన్ హిస్ సన్ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హ్యాజ్ ఫ్లూయెంట్లీ హ్యాజ్ హిస్ డాటర్. అది పాజిటివ్. కంపారిటివ్లో his daughter cannot speak in English more fluently than his son. Next 6th one. Some girls in the college are at least as short as Ravali. Comparative degree lo Ravali is not shorter than some other girls in the college. Superlative lo Ravali is not the shortest of the all the girls in the college.
ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇందులో పీడీ అంటే పాజిటివ్ డిగ్రీ, సిడి అంటే కంపారిటివ్ డిగ్రీ, ఎస్డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ హ్యాస్ క్లెవర్ హ్యాస్ ఆనంద్. సూపర్లేటివ్ లో ఆనంద్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆనంద్ ఈజ్ ది క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది మోడల్ 1 గా చెప్తాం. నెక్స్ట్ మోడల్ 2 లో వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సూపర్లేటివ్ లో మోడల్ 2 లో ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ముంబై అనే నగరము భారతదేశంలో నగరాలలో ఒక పెద్ద నగరము. నెక్స్ట్ మోడల్ సి అంటే మోడల్ 3ది. వైజాగ్ ఈజ్ నాట్ హ్యాస్ హాట్ హ్యాస్ విజయవాడ. విజయవాడ ఈజ్ హాటర్ దాన్ వైజాగ్. ఇది వైజాగ్ మరియు విజయవాడ మధ్య జరిగినటువంటి విషయం కాబట్టి రెండు వస్తువుల మధ్యనే ఇది మనం రెండు విషయాల మధ్య రెండు ప్రదేశాల మధ్యనే ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ దట్ రూమ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ దిస్. ఈ రూమ్ కంటే ఆ రూమ్ పెద్దది. దిస్ రూమ్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ దట్. అట్లాగే మోడల్ ఈ టైప్ ఈ. సమ్ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్ at least as tall as Varsha. Varsha is not taller than some other girls in the class. Varsha is not the tallest girl in the class. ఇట్లా మనం చాలా మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.